స్టాప్ ద కార్. మ్యూజిక్ డైరెక్టర్ లే సీట్లో కూర్చో. ప్లే మ్యూజిక్, సింగ్ సాంగ్. మ్యూజిక్తో పాటు పెళ్లి ముహూర్తం పెట్టిన వ్యక్తి ఈ ఇంట్లోనే ఉన్నాడంటావా? రే బండోడా, నువ్వు తినేసి త్వరగా వెళ్ళు. రే నీకు పొట్టేటి చెప్పాలా? త్వరగా కానివ్వండి. అందుకే బెల్సా దగ్గర పౌడర్ ఉందని చెక్ చేయమని చెప్పాను కదా. ఇక అంతే, దేవుళ్ళు అన్ని వైపులా రౌండ్స్ లో ఉంటారు, మనం దొరికిపోతాం. సరే, ఇప్పుడు ఏడ్ చేయాలో అది మాత్రం చెప్పు. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు, పెట్టిన ముహూర్తానికి పెళ్లి జరిపించేయచ్చు. కానీ సమస్య అంతా ఆ డ్రైవరు కూడా ఉన్నవాడు, వాళ్లే విట్నెస్. కేసులో బుక్ అయిపోతామన్నా. సరే వదిలే, నేను చూసుకుంటాను. బెల్సా, భాస్కర్ ఫోన్ చేశాడు. మేము పోలీసులతో ఏమీ చెప్పం. ప్లీజ్ మా ఇద్దరిని వదిలిపెట్టండి. మీరు చెప్పినట్టుగానే కదా నడుచుకుంటున్నాం. తెలిసేదన్నా, కాలిస్తే సౌండ్ వస్తుందన్నా. దానికి బదులుగా నా మైండ్ మారుతోంది. వైజాగ్ దాటే వరకు ఇది మనతోనే ఉండని. ఆర్కే బీచ్కి ఎంతసేపు అవుతుంది? ఇంకో 10 minutes. 5 నిమిషాల్లో వెళ్ళు. మరి మీరన్నట్టు 5 నిమిషాల్లో వెళ్ళలేము. నీకప్పుడే డబ్బులిచ్చి వేరే బండ్లో వెళ్ళమని చెప్పారు కదా. కారు ఇంతే స్పీడ్ వెళుతుందా? కారు ఈ స్పీడ్ కన్నా తగ్గిందంటే వాడి తల మీద పడ్డ అలాంటి దెబ్బే నీకు తగులుతుంది. ఇప్పుడు 5 నిమిషాల్లో కారు వెళ్ళలేదంటే మళ్ళీ నా మైండ్ మారుద్ది.
ఎందుకమ్మా కోప్పడుతున్నావు? నాన్న చెప్పేది అందరి మంచి కోసమే కదా, నీకు తెలీదా? ఏరియాలో అందరి మంచి గురించి ఆలోచించే మీరు మా గురించి ఎప్పుడు ఆలోచించారు చెప్పండి? అసలు మీరు తప్ప మాకు ఇంకెవరున్నారు? కొంచెం ఆలోచించండి. అసలు మీలాంటి వాళ్ళ వల్లే మా నాన్న చనిపోయారు. మీ నాన్న ఎవరు? ఫోటో ఉందా? ఒకవేళ మీ నాన్న మేమే కూడా చంపుండొచ్చు. ఆయన చనిపోయింది ఎలాగో నాకు తెలుసు. నేను దాని గురించి అనడం లేదు. ఒక కుటుంబంలో ఆ ఇంటి పెద్ద చనిపోయారంటే ఆ కుటుంబం చెదిరిపోతుంది. డబ్బు కోసం ఓ మనిషి ప్రాణాల్ని ఎలా తీయగలుగుతున్నారు మీరు? అది నీ తల్లిని అడుగు. తను కూడా నాలాగే ఒక సాధారణమైన ఆడదేగా. మీ ఆర్డర్లో ఏదో సంథింగ్ హైడ్ చేస్తున్నారు. అసలు మీ ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ కేసుని మీ ఇష్టానికి లాగడం వల్ల ఇంకా ఎందరు చేస్తారో నిజం తెలియకుండా ఇక కోఆపరేట్ చేయలేను. సింపుల్. మా అబ్బాయిని చంపిన వాళ్ళని అదే విధంగా చంపాలి. అందుకు ఈ గ్యాంగ్ని ప్రాణాలతో పట్టుకోవాలి. వీళ్ళ వెనక ఉన్న ఏజెంట్ ద్వారా ఎవరు మా అబ్బాయిని చంపమన్నారో నాకు తెలియాలి. ఇదే గ్యాంగ్తో నేను వాడిని చంపించాలి. చంపిన తర్వాత ఈ గ్యాంగ్నే ఎన్కౌంటర్ చేసేయాలి. అందుకు మీ యూనిఫామ్ని వాడుకుంటున్నాను. నీ వల్ల కాకపోతే చెప్పు, నేను వేరే ఆఫీసర్తో చేయించుకుంటాను. వెల్ సార్, నీకు కామెడీ చెప్పనా? చనిపోయేవాడు మనోళ్ళే ఇంట్లో కూర్చోబెట్టి తిండి ఎడుతున్నాడు. ఏ మాటకా మాట మధ్య వెంకట్రావు మంచోడు. ఆడి మంచితనాన్ని పొగుడుతున్నావు, సంపాలని జాలేస్తుందా? అన్ని చంపేసి వచ్చి పొలాలు అమ్మస్తున్నాడు. తర్పణం వదిలేస్తే పోలా? ఇట్టంటోళ్ళు లేకపోతే మన బతికేలా? అది కాదు జమున, నువ్వు ఓ చోట నుంచోనున్నావు. నీ కళ్ళెదురుగా ఎవరైనా కింద పడ్డారనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వెంటనే చేయందిస్తావుగా లేవనెత్తడానికి. అలాంటిదే నమ్మ జీవితం కూడా. ఎవరినో వెతుక్కుంటూ వెళ్ళి మనం సాయం చేయలేకపోవచ్చు, కానీ మన చుట్టూ జరుగుతున్న దానికి మనం కూడా బాధ్యులమేగా. నేను చెప్పింది ఇప్పుడు నీకు అర్థం కాదమ్మా, ఏదో ఒక రోజు అవుతుంది. స్పీడ్ లో కారుని కంట్రోల్ చేయలేకపోయాను. డోర్ కూడా సరిగ్గా క్లోజ్ చేసలేదు. తెలుసు నీ మైండ్ మారుతోందని. అయ్యా, ఈ ఇంట్లోకి మమ్మల్ని దాటి ఒక్కడు అడిగట్లేడు. అవునయ్యా. రే